ఈరోజు సాయంత్రం 6 గంటలకు డిస్కవరీ ఛానల్లో 30 అడుగుల పామును చూపిస్తారట. మర్చిపోకుండా చూడొదినా. నాకు ఆ అదృష్టం లేదులే వదినా. మా టీవీ అంత పెద్దది కాదు, 21 అంగుళాలదే అని పెదవి విరుస్తూ చెప్పింది కాంతమ్మ. సెలవులకి మైసూరు, ఊటీ, కొడైకెనాల్ వెళ్దాం అండి అడిగింది భార్య. ఎందుకు? టీవీలో యాత్రా స్పెషల్ ప్రోగ్రాం చూస్తున్నావుగా అని చెప్పాడు పిసినారి భర్త. ఈరోజు టీవీలో వంటల ప్రోగ్రాం చూస్తున్నారుగా, మీరు తినడం మానేశారా అని రుసరుసలాడింది భార్య. నెలకు ఒక కొత్త చీర కొనుక్కుంటున్న సౌమ్యను రమ కలుసుకొని, ప్రతి నెల మీ వారు డబ్బు ఎలా ఇస్తున్నారు అని అడిగింది ఆశ్చర్యంగా. మరి ఏమీ లేదు, నెలకొకసారి పుట్టింటికి పోతానని బెదిరిస్తుంటాను. వెంటనే మా ఆయన నాకు రాను పోను రైలు ఛార్జీలు ఇస్తారు. అవి తీసుకొని పుట్టింటికి వెళ్లకుండా వెంటనే చీర కొనేసుకుంటాను అంది సౌమ్య. ఏమే, ఈరోజు మన పెళ్లి రోజు కదా, నువ్వు అడిగినట్టే ఆ షాప్లోనే మిక్సీ దొంగిలించి తెచ్చా చూడు గర్వంగా మీసం మెలేస్తూ చెప్పాడు. ఏడ్చినట్టే ఉంది. ఆ పలానా షాప్లోనే తెమ్మన్నది ఎందుకని? మిక్సీతో పాటు కుక్కర్ ఉచితమని ప్రకటన ఇస్తున్నారనే కదా. మరి దాన్నెక్కడ దాచారు? నిలదీసింది దొంగ పెళ్ళాం కనకం.